హలో ఫ్రెండ్స్, వీడియోస్ చేసి చాలా రోజులైంది. ఈరోజు ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే అందరూ అడ్మిషన్ ప్రాసెస్ గురించి అడుగుతున్నారు అనమాట కౌన్సిలింగ్ది. అందుకు దానికోసం ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ నేను ఫీ స్ట్రక్చర్స్ గురించి చెప్తాను అనమాట. ఇందులో ఫస్ట్ వచ్చేసేసి మనం ఇన్స్ట్రక్షన్స్ చెప్తాను, అంటే స్కాలర్షిప్స్ ఎలా అప్లికబుల్ అవుతాయి దాని గురించి. ఫస్ట్ ఏమో 4 ఇయర్స్కి ఒకసారి మీ స్కాలర్షిప్ వచ్చిందంటే 4 ఇయర్స్కి అది అప్లికబుల్ అనమాట. ఒకవేళ మీకు ఎటువంటి బ్యాక్లాగ్స్ లేకపోతే 4th ఇయర్ వరకు కూడా అప్పుడు స్కాలర్షిప్ అనేది అప్లికబుల్ అవుతుంది అనమాట. అందులో ఫస్ట్ మీకు ఇంకొన్ని ఇన్స్ట్రక్షన్స్ చదువుతాను నేను. యాక్చువల్గా అయితే అడ్మిషన్ రిజిస్ట్రేషన్ దీనికి ఫస్ట్ మనం 10,600 పే చేయాలి. అది ఈ కాలేజ్ ఫీలోకి యాడ్ అవ్వదన్నమాట. మీరు అడ్మిషన్ తీసుకోవడానికి 10,600 పే చేయాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ మిస్లీనియస్ ఫీజ్ అని ప్రతి ఇయర్ కూడా మీరు 10,000 పే చేయాలి. అంటే 4 ఇయర్స్కి కూడా ఒక 40,000 అనేది ఫీలో తీసేసి మీరు ఈ ఫీజ్ని పే చేయాలన్నమాట, జస్ట్ ఫర్ ఎగ్జామ్స్ ఇంకా సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోవడానికి. తర్వాత నెక్స్ట్ ఈ పేమెంట్ మొత్తం కూడా ఆన్లైన్ మోడ్లో మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ స్కాలర్షిప్ అనేది ఒకసారి మీరు డిసైడ్ చేసుకున్న తర్వాత, అంటే దేనికి సంబంధించి మీరు స్కాలర్షిప్ అప్లై చేశారు ఒకసారి డిసైడ్ చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ చేంజ్ చేయడానికి ఉండదు. తర్వాత ఇంకా మీరు ఒక్కసారి కోర్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత, అంటే సిఎస్సినా ఈసీఈనా ఇలా ఏదో ఒక కోర్స్ సెలెక్ట్ చేసుకుంటారు కదా, ఒక్కసారి కోర్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఎప్పటికీ కూడా చేంజ్ చేసుకోలేరు 4 ఇయర్స్ లోపల కూడా. అందుకే ముందే ఆలోచించుకొని సెలెక్ట్ చేసుకోండి. మొత్తం హాస్టల్ ఫీజు కూడా మీరు ఒకేసారి కట్టాల్సి ఉంటుంది అనమాట. కానీ ట్యూషన్ ఫీజు వచ్చేసేసి సెమిస్టర్ వైజ్ కట్టాల్సి ఉంటుంది. స్కాలర్షిప్ అనేది ఇంటర్మీడియట్లో మీకు 60% కన్నా అబోవ్ వస్తే మాత్రమే స్కాలర్షిప్ అప్లికబుల్ అనమాట. ఇంకా బయాలజీ స్టూడెంట్స్, అంటే లైక్ బైపీసీ స్టూడెంట్స్కి ఈ స్కాలర్షిప్ అప్లికబుల్ కాదు, ఒకవేళ మీరు జాయిన్ అవ్వాలనుకున్నా కూడా ఇంజనీరింగ్ కోర్సెస్లో. నెక్స్ట్ అడ్మిషన్ ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ 10,600 అడ్మిషన్ కోసం మీరు కట్టాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసేసి మిస్లీనియస్ ఫీజు ఉంటుంది, అది కూడా 10,000, అది కూడా కట్టాల్సి ఉంటుంది. తర్వాత ట్యూషన్ ఫీజు సెమిస్టర్ వైజ్ కట్టాల్సి ఉంటుంది ఇంతకుముందు చెప్పినట్టే. దాని తర్వాత మీరు కోర్స్తో పాటు ఒక స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. లైక్ ఏఎంఎల్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఇంకా సైబర్ సెక్యూరిటీ, ఇలా కొన్ని ఉంటాయన్నమాట. వాటిల్లో ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. స్పెషలైజేషన్గా 4 ఇయర్స్లో కూడా మీరు ఇది చేసుకోవాలి. దాని తర్వాత స్కాలర్షిప్స్ ఎలా ఉంటాయంటే, జేఈఈలో మీకు యాక్చువల్గా ట్యూషన్ ఫీజు వచ్చేసేసి 1,25,000, కానీ జేఈఈలో మీకు 1 నుంచి 50,000 లోపల ర్యాంక్ వచ్చిందంటే మీకు స్కాలర్షిప్ 100%, ట్యూషన్ ఫీజు కట్టాల్సిన అవసరమే ఉండదు. దాని తర్వాత ఆ 50,000 నుంచి 1,00,000 వరకు ఎవరికైతే ర్యాంక్ వస్తుందో వాళ్ళు 70% స్కాలర్షిప్ పొందొచ్చు అనమాట. నెక్స్ట్ 70% అంటే మీకు 37,500 రూపీస్ పడుతుంది అంతే ఒక సెమిస్టర్కి. నెక్స్ట్ మీకు ఒకవేళ 1,00,000 నుండి 2,00,000 లోపల వచ్చింది అంటే ర్యాంక్ 40% కన్సెషన్ ఉంటుంది. అంటే 75,000 ట్యూషన్ ఫీ కట్టాల్సి ఉంటుంది. మీరు 1,25,000కి 75,000 కట్టాల్సి ఉంటుంది. ఎంసెట్కి వచ్చేసరికి మీకు 1 నుంచి 50,000 లోపల ర్యాంక్ వచ్చింది ఎంసెట్లో అంటే 40% కన్సెషన్ ఉంటుంది. అంటే మీరు 75,000 కట్టాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఎంసెట్లో ఒకవేళ 50,000 నుంచి 75,000 లోపల మీకు ర్యాంక్ వచ్చిందంటే 30% కన్సెషన్ ఉంటుంది. ఇట్ మీన్స్ 85,000 మీరు కట్టాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఒకవేళ 75,000 నుండి 1,00,000 లోపు మీ ఎంసెట్ ర్యాంక్ ఉంటే మీకు 20% కన్సెషన్ ఉంటుంది. అంటే 1,00,000 రూపీ మీరు ట్యూషన్ ఫీజు కట్టాలి. ఇప్పుడు మనకు ఒకవేళ ఇంటర్మీడియట్లో కనుక 95% అబోవ్ ఉంది అంటే 40% కన్సెషన్ ఉంటుంది. అంటే 75,000 మీరు పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఒకవేళ 90 నుంచి 94.99% ఉన్నా కూడా 30% కన్సెషన్ ఉంటుంది. అంటే 87,500 కట్టాల్సి ఉంటుంది అనమాట. ఒకవేళ 80% నుండి 89.99% ఉంది అంటే మీకు 20% కన్సెషన్ వస్తుంది. అంటే 1,00,000 రూపీ మీరు కట్టాల్సి ఉంటుంది అనమాట. ఇది వచ్చేసేసి స్కాలర్షిప్ డీటెయిల్స్. నెక్స్ట్ నేను ఇప్పుడు హాస్టల్ ఇంకా ఎలా ఉంటుందో చెప్తాను, హాస్టల్ ఫీజు ఎలా ఉంటుందో. ఇప్పుడు హాస్టల్ దగ్గరికి వచ్చేసరికి మనం 2 షేరింగ్, 3 షేరింగ్, 4 షేరింగ్ ఉంటుంది అనమాట బెడ్స్. ఇంకా ఒకవేళ 4 షేరింగ్ నాన్ ఏసీ నాన్ అటాచ్డ్ అంటే ఏంటంటే వాష్రూమ్ రూమ్కి అటాచ్డ్గా ఉంటే అది అటాచ్డ్, లేదంటే నాన్ అటాచ్డ్ అంతే.
ఒకవేళ నాన్ ఏసీ నాన్ అటాచ్డ్ 4 షేరింగ్ బెడ్ అయితే మీకు 59,500 పడుతుంది అనమాట. ఒకవేళ 4 షేరింగ్ నాన్ ఏసీ అటాచ్డ్ అంటే అప్పుడు 69,500 పడుతుంది హాస్టల్ ఫీజు. ఇంకా ఒకవేళ 4 బెడ్ షేరింగ్ నాన్ ఏసీ నాన్ అటాచ్డ్ అయితే అప్పుడు 63,500 పడుతుంది. 4 బెడ్ అనెక్షర్ అటాచ్డ్ అనమాట. ఇంకా 4 షేరింగ్ అనెక్షర్ అటాచ్డ్. అనెక్షర్ అంటే ఏం లేదు, ఈ స్టడీ టేబుల్ ఒకటే అటాచ్గా ఉంటుంది అనమాట. అంటే దాంతోపాటు స్టడీ టేబుల్ ఉంటుంది. 4 షేరింగ్ బెడ్, ఇంకా నాన్ అటాచ్డ్ వాష్రూమ్స్. అలా అయితే మనకు 73,500 పడుతుంది అనమాట. ఒకవేళ 3 షేరింగ్ నాన్ ఏసీ నాన్ అటాచ్డ్ అయితే 67,500 పడుతుంది. అలాగే 3 షేరింగ్ నాన్ ఏసీ అటాచ్డ్ అయితే 77,500 పడుతుంది. అంటే ఒక మ్యాక్సిమం ఒక 10,000 డిఫరెన్స్ వస్తుంది అటాచ్డ్కి నాన్ అటాచ్డ్కి. ఇంకా నెక్స్ట్ 3 బెడ్ షేరింగ్ అనెక్షర్ నాన్ ఏసీ నాన్ అటాచ్డ్ అప్పుడు 72,500 పడుతుంది. ఒకవేళ 3 షేరింగ్ అనెక్షర్ అటాచ్డ్ అంటే 80,500 పడుతుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఏసీ రూమ్స్కి వచ్చేసరికి మనకు 4 బెడ్ షేరింగ్ ఏసీ నాన్ అటాచ్డ్ దీనికైతే 84,500 పడుతుంది. ఒకవేళ 4 షేరింగ్ ఏసీ అటాచ్డ్ వాష్రూమ్స్ అలాగైతే 94,500 పడుతుంది. 3 షేరింగ్ ఏసీ నాన్ అటాచ్డ్ అయితే 92,500 పడుతుంది. అలాగే 3 షేరింగ్ ఏసీ అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే 1,02,500. ఇంతటితో మన ఫీ స్ట్రక్చర్స్ మొత్తం చెప్పేశాను. నెక్స్ట్ ఇప్పుడు మనకు అడ్మిషన్ ఎలా తీసుకోవాలంటే సార్స్ ఉంటారనమాట ఇద్దరు. ఎవరు రామరాజ్ సార్ సంథింగ్. ఆ సార్ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఒకసారి ఆ సార్కి కాల్ చేస్తే మీకు ఏమేమి ఒరిజినల్ కాపీస్ ఇంకా కొన్ని అడుగుతారనమాట. మీ 10th క్లాస్ సర్టిఫికేట్స్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్, తర్వాత మీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇలా కొన్ని అడుగుతారు. ఆ లింక్ మీరు సార్ని అడిగితే PDF పెడతారనమాట మీకు. దాన్ని బట్టి మీరు కాలేజ్కి వచ్చే ముందరగా ఏవైతే వాళ్ళు అడిగారో ఆ ఫామ్స్ అన్నీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇంతటితో అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. మీకోసం ఎంతో కష్టపడి నేను అన్నీ తెలుసుకొని మీకోసం ఈ వీడియో చేశాను అనమాట. దీనికోసమైనా కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ కూడా కొట్టండి అనమాట. ఎందుకంటే నా వీడియోస్ మొత్తం కూడా మీకు కనిపించాలి కదా రోజు, అందుకు. ఇంకా కాలేజ్ గురించి ఏం కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో పెట్టండి. నేను మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.